హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పప్పు టమాటా కర్రీ అయితే చూద్దాం. నేను ఎలా చేస్తున్నానో సింపుల్గా మీకు కూడా చూడండి. అలాగే మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెసిపీ అంటే చూసి ఇంట్లో ఈరోజు వచ్చేసి కర్రీ పప్పు టమాటా. చూద్దాం ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ప్రిపరేషన్ ఇది పప్పు వచ్చేసి 2 గ్లాసులు తీసుకున్నాను. దీంతో నానబెట్టుకున్నాను. ఏమో 4 టమాటాసు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను. ముందుగా కందిపప్పు వేద్దాం కుక్కర్లో, 1 కేజీ కుక్కర్లో. చూపించాను కదా, ఒక ఉల్లిపాయ, టమాటాసు, పచ్చిమిర్చివి ఇలా అయితే కట్ చేశాను. పప్పులో వేసేస్తున్నా చూడండి. వేసిన తర్వాత దీంతో 2 గ్లాసులు పప్పు పోసాను అన్నాను కదా, మినిమం 5 గ్లాసులన్నా వాటర్ పోయాలి. 5 గ్లాసులు అయితే వాటర్ పోసాను చూడండి. కొద్దిగా ఆయిల్ పోసాను చూడండి. కరివేపాకు కూడా వేసాను చూడండి. అక్కడక్కడ ఒక కరివేపాకు రమ్మేసుకుంటే పప్పు అనేది చాలా టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు ఇది ఒక 5-6 విజిల్స్ వచ్చిన దాకా మనం కుక్కర్లో పెడదాం. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ మూత తీసి మీకు చూపిస్తాను. ఓకే, ఈలోగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పొయ్యి మీద అయితే పెట్టేసాను. అయితే నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ ఎంత సైజు. విజిల్స్ అయితే ఒక 5-6 రావాలన్నాను కదా, ఆ విజిల్స్ అయితే వస్తున్నాయి. విజిల్స్ చూడండి. అయితే ఇలా తయారైంది చూడండి. చక్క మెత్తగా ఉడికిపోయింది. చూసారా ఎలా మెత్తగా అయ్యిందో. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం అవన్నీ వేసేద్దాం. అది మెదపవసరం లేదు, కుక్కర్లో వేస్తే ఇంకా ఒక విజిల్ 2 విజిల్స్ ఎక్స్ట్రా రానిస్తే చాలు, అదే మెత్తగా అయిపోతాయి. చూసారా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, చింతపండు రసం అవన్నీ వేద్దాం. ఉప్పు, పసుపు, కారం తక్కువ వేసుకుంటేనే కొంచెం ఉప్పు అనేది బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసాను కదా ఎక్కువ, అదే స్పైసీగా తగిలిద్ది. పప్పు బాగా ఎర్రగా ఉంటే బాగోదు, అంత టేస్ట్ ఏమనిపించదు. ఇప్పుడు చింతపండు రసాన్ని చూడండి. చింతపండు రసం ఉంది కదా, కొంచెం వాటర్ పోస్తాను. ఇది చింతపండు రసాన్ని వేస్తున్నా. ఇప్పుడు తిప్పుదాం. మీకు చిక్కగా ఉంటే ఇష్టమా లేదంటే పలసగా ఉండటం ఇష్టమా? మాకైతే పలసగానే ఇష్టం. ఎక్కువ చిక్కగా ఉంటే తినరు మా వాళ్ళు. ముఖ్యంగా మా ఆయన గారు అయితే అస్సలు తినడు. నచ్చితే తింటాడు, లేదంటే అసలు అసలు ముట్టుకోడు. మా ఆయనతో ఇది ఒక డేంజర్ అన్నమాట, చాలా డేంజర్. నచ్చితే తింటాడు, నచ్చకపోతే అసలు దాని జోలికి కూడా వెళ్ళడు. సరే, ఇది కొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడైతే పప్పు చాలా మరుగుతుంది కదా బాగా, దానిలోనే కొంచెం కొత్తిమీర వేస్తే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వేసి చూడండి. పప్పు ఎలా ఉడుకుతుందో కొత్తిమీర వేసాను కదా, చక్కగా మొత్తం మగ్గిపోవాలి. కారం, పసుపు వేసాను కదా, పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గనియాలి. కొంచెం దగ్గర పడింది, పక్కకు పెట్టేశాను. ఇప్పుడైతే ఇది తిరగమాతకైతే కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, తిరగమాత గింజలు, కరివేపాకు, ఇది ఎండుమిరకాయలు వేసేసాను. జీలకర్ర వేసేసాను, కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి పప్పులో వేయాలి. చూడండి, వేసేసాను తిరగమాత. తుమ్ములు కూడా వచ్చేతని చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. పప్పు రెసిపీ అయితే చాలా సింపుల్గా చెప్పాను. మీరు కూడా ఇలా బాబాయ్ ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్.